అలాంటిది ఏమీ లేదు, అందుబాటులో ఉంది. వాతావరణం కొంత అనుకూలించని పరిస్థితులు ఉంది కాబట్టి పోలేకపోయింది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తాము. అందుబాటులో అయితే నేను మాట్లాడినాము, కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఒక ముగ్గురు ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ డెత్ రిపోర్ట్ అయింది. అసలు ఇక కేటీఆర్ అయిన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. ఇవాళ ఓట్ చోరీ గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము. అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము. ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం. ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని దాని విషయంలో పొద్దున పోయినా మధ్యాహ్నం